హాయ్ అండి. నేను ఇవాళ గోంగూర పులిహోర చేయబోతున్నాను లంచ్‌కి. గోంగూర, టమాటో, ఆనియన్, వెల్లుల్లి ఇవి వేసి చేస్తారనమాట. రాయలసీమ స్టైల్ అయితే గోంగూర పులిహోర అంటారు. ఇంకా వేరే వేరే ఏరియాస్‌లో ఏమంటారో అయితే నాకు తెలియదు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని టమాటాలు ఒక 2, 3 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. నేనైతే ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. ముందే ఉన్నింది ఛానల్ అయితే, కాకపోతే వీడియోస్ చేయడం ఆపేసా. కొంచెం పాప పుట్టేసరికి గ్యాప్ తీసుకున్నా. ఇప్పటికి పాప చిన్నదే, కాకపోతే ఇంకా ఏదో మా హస్బెండ్కి హెల్ప్ చేద్దాం అని ఒక్కదాంతో స్టార్ట్ చేశాను. నాకైతే అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఏం తెలియదు. నాకు నేను ఓన్గా చేసుకుంటున్నా. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఎట్టుంటుందో తెలుసు కదండి. ఇంకా హెల్ప్ చేసేవారు కూడా ఎవ్వరు లేరు. నేనే ఓన్గా చేసుకుంటున్నా. కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం నీట్గా నాకు చేయడం వచ్చి, వీడియో చేయడం వచ్చి, ఎడిటింగ్ మంచిగా నేర్చుకున్నాక ఇంకా మంచిగా వీడియోలు అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం హెల్ప్ చేయండి. ఇంకా ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా. టమాటో, ఆనియన్స్, ఇంకా ఎండుమిర్చి, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. టమాటా కొంచెం బాగా మగ్గాక దాని తర్వాత గోంగూర వేయాలి. ఇటు సైడు మా సైడ్ అయితే పులిహోర అంటారు. నాకు తెలిసి పులిహోర అనేది ఇటు తెలంగాణ ఇటు సైడ్ అనరు అనుకుంటా. ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే, ఎవరైనా చూసే ఛానల్. అండ్ ఉప్పు వేయడం మర్చిపోయినా, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నా. ఇది కొంచెం బాగా మగ్గిపోయాక అది కొంచెం నేను కారం వేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఎండుమిర్చిలో కారం తక్కువ అనిపించింది, అందువల్ల నేను కొంచెం మిరప్పొడి వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా మగ్గాక దాంట్లో కొంచెం రిక్వైర్డ్ అమౌంట్ వాటర్ వేసేసి ఇంకా విజిల్ పెట్టడమే. విజిల్ అయితే ఒక 2 పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది అంతా మగ్గిపోయి ఉంటుంది, కాకపోతే ఎండుమిర్చి ఉంది కదా, దానికోసం అనేసి విజిల్ పెట్టాలన్నమాట. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది అంతే. ఒక 2 విజిల్ వచ్చినాక ఇంకా విజిల్ తీసేసి పప్పు కూరతో ఎనుపుకునేసినాం అంటే మొత్తంకి కూర అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా క్విక్గా అయిపోతుంది. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్